ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట దేవుని ప్రజలైన మీ అందరికీ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచయ తరపున నా తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరియు శుభోదయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ కొరకు మేము ప్రతిదినము కూడా మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ రోజున ప్రజలు శ్రమల్లో ఉంటూ, ఇరుకుల్లో ఉంటూ, ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఒకప్పుడు నేను ఎంతో వైభవంగా బ్రతికిన వాడిని, ఒకప్పుడు నేను ఎంతో ఘనంగా బ్రతికిన వాడిని, ఒకప్పుడు నేను అందరి చేత గౌరవించబడిన వాడిని, ఇప్పుడెందుకు నాకు ఇటువంటి పరిస్థితి అని చాలా మంది ప్రజలు తమ పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఉన్నారు. విలాప వాక్యముల గ్రంథంలో మనము గమనించగలిగితే అక్కడ భక్తుడు కూడా ఒక పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జనభరితమైన పట్టణము ఎలాగూ ఏకాకిగా మారును. అటు మనం చూస్తే విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను, అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాచకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినదైపోయాను. ఈ భాగం అంతా మనం గమనించినట్లయితే ఒక పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ పట్టణం ఏంటంటే యెరూషలేం పట్టణము. యెరూషలేం పట్టణము ఎందుకు? యెరూషలేం పట్టణం యొక్క పతనాన్ని తలుచుకొని, యెరూషలేం పట్టణం యొక్క దిగజారినటువంటి పరిస్థితిని తలుచుకొని, యెరూషలేం పట్టణం యొక్క దేన స్థితిని తలుచుకొని భక్తుడు, ఈ గ్రంథకర్త, ప్రవక్త ఈ మాటలు వేదనతో పలుకుతా ఉన్నాడు. ఎందుకు యెరూషలేంకి ఇటువంటి పరిస్థితి? యెరూషలేంకి ఎందుకు ఇటువంటి పరిస్థితి? ఎందుకు జనభరితమైన పట్టణము, కలకలలాడే పట్టణము ఎందుకు ఏకాకి అయిపోయింది? చాలా మంది రాజులు ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి యెరూషలేమును చెరపట్టుకొని పోయారు. వారిలో ఒక రాజు నెబుకద్నెజరు రాజు. ఈ నెబుకద్నెజరు రాజు యెరూషలేం పట్టణాన్ని పతనము చేసి, యెరూషలేం పట్టణాన్ని నాశనము చేసి చాలా మంది ప్రజలను చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు యెరూషలేముకి ఇటువంటి పరిస్థితి? వైభవము కలిగిన పట్టణము, రాచకుమార్తెలాగా ఉండవలసిన పట్టణము, దేవుని పట్టణము ఎందుకు పౌరు దిబ్బగా మారిపోయింది? ఎందుకు పతనమైపోయింది? ఈ భాగం అంతా గమనిస్తే యెరూషలేము గురించి వ్రాయబడతా ఉంది. మనం గమనిస్తాము. 8వ వచనాన్ని చూస్తే, యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేత అది అపవిత్రురాలయను. దాని ఘనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు, అది నెట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. ఎందుకు యెరూషలేముకి ఇటువంటి పరిస్థితి అంటే, యెరూషలేం పట్టణము పాపము చేసిందట. దేవునికి స్తోత్రం. యెరూషలేం పట్టణం అంటే పట్టణం కాదండి, యెరూషలేములో ఉన్న ప్రజలు. గురజాడ అప్పారావు గారు ఒక మాట అంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. దేశం అంటే ఏదో ఒక దేశం కాదండి, దేశం అనగా దానిలో ఉన్నటువంటి ప్రజలు. రోజున మనం ఆలోచన చేద్దాం. ఎందుకు యెరూషలేం పట్టణము పతనమైపోయిందంటే, యెరూషలేమట యెరూషలేం ప్రజలు పాపం చేశారట. అది అపవిత్రమైపోయింది. యెరూషలేం పట్టణము అపవిత్రమైపోయింది. యెరూషలేం పట్టణము ప్రజలు అపవిత్రమైపోయారు. అందుకని యెరూషలేముకి ఇటువంటి పరిస్థితి. యెరూషలేంలో ప్రజలు చేసే పాపము బహు ఘోరమైంది కనుకనే దేవుడు యెరూషలేము పట్టణాన్ని శత్రువుల చేతికి అప్పగించాడు. ఈ రోజున మనము కూడా ఎందుకు మనకి దీన స్థితులు, ఎందుకు మనకి కన్నీటి పరిస్థితులు, ఎందుకు మనకు శ్రమలు అంటే మనం పరీక్షించుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము పాపము చేసేమేమో, మనము అపవిత్రమైపోయామేమో. ఈ రోజున మనము కూడా పాపము చేస్తూ ఉన్నాము కాబట్టి శ్రమలు, పాపము చేస్తూ ఉన్నాము కాబట్టి దేవునికి ఆయాసకరముగా ప్రవర్తిస్తూ ఉన్నాము కాబట్టి కష్టాలు, నిందలు, అవమానాలు, శ్రమలు, భయంకరమైనటువంటి బాధలు, కన్నీటి పరిస్థితుల్లో యెరూషలేం పట్టణం అంటే పాపం చేసినాడు. అందుకని నెహెమ్యా ప్రార్థన చేస్తూ, నెహెమ్యా, ఎజ్రా
వీరందరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తూ యెరూషలేము ప్రజల పాపాన్ని, పితరుల పాపాలను కూడా ఒప్పుకుంటూ ఉన్నట్టుగా దానియేలు కూడా ఆ పాపాన్ని ఒప్పుకున్నాడండి. చూడండి ప్రభువైన పిల్లరా, యెరూషలేము పట్టణము పాపము చేసింది గనుకనే అది పతనం అయిపోయింది. మరలా దానికి దేవుడు తర్వాత పూర్వ వైభవాన్ని ఇచ్చాడు, అది వేరే సంగతి. పూర్వ వైభవాన్ని కూడా ప్రజలు దేవునికి లోబడ్డ తర్వాతే ఇచ్చింది. ఈ రోజున నీవు కూడా దేవునికి లోబడగలిగితే, దేవుని మార్గాల్లోకి రాగలిగితే, వాక్యాన్ని నీవు అనుసరించగలిగితే, పతనమైపోయిన నీ జీవితం, పతనమైపోయిన నీ కుటుంబం, పతనమైపోయినటువంటి నీ బ్రతుకు ఈరోజు మరలా తిరిగి చిగురింపజేసి, మూడు బారిన జీవితాలను చిగురింపజేసి మరలా నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యానికి లోబడతావా? యెరూషలేము పట్టణము పాపము చేసినది, అందుకనే పతనమైపోయింది. ఈ రోజున నీలో పాపం కనుక నువ్వే అంతే నీ హృదయంలో ఉంచుకుంటే, పాపము చేస్తూ నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ జీవితం కూడా అట్లాగే పతనమైపోతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పతనమైన స్థితిలోనే ఈ రోజున ప్రజలు ఉన్నారు. ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టలేని పరిస్థితి, పాపము ప్రజలను ఏలుతూ ఉన్నటువంటి పరిస్థితి, పాపము మానవుల జీవితాల్లో భాగమైపోయిన పరిస్థితి. అందుకని ఈ రోజున మానవుల జీవితాలు పతనమైపోతా ఉన్నాయి. శ్రమలు, అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నిందలు, అవమానాలు, కన్నీటి పరిస్థితులు. ఎందుకంటే పాపము నిన్ను ఏలతా ఉంది. ఆ పాపాన్ని విడిచిపెట్టి, పాపము బానిసత్వం నిన్ను బయటకు వచ్చి దేవుని కాడి క్రిందకు రాగలిగితే, దేవుని శిలువ క్రిందకు రాగలిగితే, ఇదిగో దేవుడు నిన్ను మరలా తిరిగి నీ పూర్వ వైభవాన్ని నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా దేవుని వాక్యానికి లోబడతావా? దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. ప్రభా, ఉదయకాలం ప్రభా మీరు మాతో మాట్లాడారు. జనభరితమైనటువంటి పట్టణము యెరూషలేము పట్టణం ఎందుకు ఏకాకి అయిపోయింది, ఎందుకు పతనం అయిపోయిందో మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, ఈరోజు మేము కూడా పాపము చేస్తూ మీకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తూనైనా అయ్యా శ్రమలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని మీరు క్షమించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఉదయకాలం ప్రభా తమ పాపాలను ఒప్పుకొని ప్రభా మీకు ఇష్టలుగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్నారు, బిడ్డలందరినీ మీరు దీవించండి. అయ్యా మీకు స్తోత్రమైన విత్తబడిన వాక్యమును ప్రతి ఒక్కరి అంతరంగాల్లో మీరు ముద్రించండి. వాక్యానుసారంగా జీవించే కృపను ప్రభా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. అయ్యా ఉదయకాల దేవుని ప్రభా వీళ్ళందరిపై నిండుగా మీరు కృమ్మరించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమించాం, యేసు రక్తమే జేమ్స్ లో రక్తమించాం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, 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 ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి దేవుని ప్రజలందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకు సదాకాలం తోడయండి నడిపించి బలపరచును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.